నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భీమవరం కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన వైసీపీ జిల్లా ముఖ్య నాయకులు, పాల్గొన్న ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు. ఆధ్యాత్మిక శోభ ద్వారానే గ్రామాల అభివృద్ధి. నందమూరు గరువులో ఉద్బోధించిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. తణుకు మండలం కొమరవరం గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహించి అవగాహన కలిగించిన అధికారులు, హాజరైన స్థానికులు. తణుకు ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన హనుమత్ వ్రతాలు, పూజలు, అభిషేకాలతో నిండిన ప్రాంగణం. విద్యార్థుల్లో జ్ఞాపక శక్తిని పెంచుకునేందుకు దోహదపడుతున్న ధ్యానం. తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాలలో స్పష్టం చేసిన మెడిటేషన్ ట్రైనర్ గాయత్రి. క్రీస్తు సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. తణుకు యూత్ వేడుకల్లో సందేశమిచ్చిన క్రైస్తవ మత ప్రచారకులు పాస్టర్ ప్రవీణ్, స్టీవెన్సన్లు. గ్రామాలలో మెరుగైన సౌకర్యాలు అందించేందుకు మండల అధికారులు కృషి చేయాలి సూచించిన తాడేపల్లిగూడెం ఎంపీపీ శేషులత. తాడేపల్లిగూడెం మండలంలో ఆరంభమైన రెవెన్యూ సదస్సులు, సమస్యల పరిష్కారానికి వినతి పత్రాలు అందించిన ప్రజలు. గ్రామాల అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేయాలి సర్పంచులకు హితవు పలికిన ఉండి ఎమ్మెల్యే కనుమూరి. సమిష్టి కృషితో తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి ప్రకటించిన జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయ 2025 నూతన క్యాలెండర్ను ప్రారంభించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. ధాన్యం కొనుగోలుకు రైసు మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలి అమలాపురంలో విజ్ఞప్తి చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. సైబర్ నేరాల మోసాలకు ప్రజలు గురికాకుండా అవగాహన కల్పించాలి ఏలూరులో విద్యార్థులకు హితవు పలికిన జిల్లా ఎస్పీ శివకిషోర్. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పశ్చిమ గోదావరి కేంద్రం భీమవరం కలెక్టరేట్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ధర్నా చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వంక రవీంద్రనాథ్, కౌరు శ్రీనివాస్, మాజీ మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, నాయకులు పివిఎల్ నరసింహరాజు, గూడూరి ఉమాబాల, గుడాల హరిగోపాలరావు, వేండ్ర వెంకటస్వాములు పాల్గొన్నారు. అన్నదాతకు అండగా భీమవరం నియోజకవర్గ పరిధిలోని వీరవాసరం మండలం నందమూరు గరువులో వేంచేసి ఉన్న శ్రీరామ భక్తాంజనేయ స్వామి వారి 59వ వార్షిక మహోత్సవాలను స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా అందరూ ఆనందంగా ఉండగలరన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కొప్పినేడి శ్రీనివాసరావు, చెన్నమల్ల చంద్రశేఖర్, కోళ్ల నాగేశ్వరరావులు పాల్గొన్నారు. నందమూరి గరువులో వేయించేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి 59వ వార్షికోత్సవం 13 తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఎంతో వైభవంగా జరుగుతుంది. వేలాది మంది భక్తులు వచ్చి ఆంజనేయ స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. ఆ స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, ఆ స్వామివారి ఆశీస్సులతో మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలని, ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆఖరి రోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు పాల్గొని
కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రెవెన్యూ సదస్సుల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని తణుకు తహసీల్దార్ దాట్ల అశోక్ వర్మ చెప్పారు. మండల పరిధిలోని కొమరవరం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఈ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. డిప్యూటీ తహసీల్దార్ పి గౌతమి, ఎంపీటీసీ ఎం సుబ్బారావులు పాల్గొన్నారు. పోలీస్ ప్రభుత్వం వారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభించి 13 తారీఖు నుంచి మన మండలం తణుకు మండలం కొమరవరం గ్రామం స్టార్ట్ చేశాం. జనవరి 7 వరకు మన మండలంలో వివిధ గ్రామాల్లో వివిధ డేట్లలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తాం. కనుక రైతులందరూ కూడా సంబంధిత గ్రామాల్లో వారికి ఏ సమస్య ఉన్నా, భూ సమస్య ఉన్నా, ఇతర సమస్యలు ఉన్నా, సర్వే సమస్యలు ఉన్నా ఈ రెవెన్యూ సదస్సులు ఉపయోగించి వారి సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. 22 భూమి ఉన్నా కానీ అది నిబంధనల మేరకు ఇమీడియట్లీ దాంట్లో 20 నుంచి తొలగించడానికి చర్యలు తీసుకుంటాం. కనుక రైతాంగానికి విజ్ఞప్తి, భూ సంబంధించిన సమస్యలు ఏమైనా సరే ఈ రెవెన్యూ సదస్సులు సద్వినియోగపరుచుకుని వాటిని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. హనుమత్ వ్రతాన్ని తణుకులో శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విజయ సాధన కోసం నిరంతరం కృషి సలిపేవారందరికీ ఆంజనేయుడు మార్గదర్శి. సీత కోసం ఆయన లంకకు లంకించేటప్పుడు ఎదురైన ఆటంకాలు అన్నీ ఇన్ని కావు. అయినప్పటికీ వాటిని అధిగమిస్తూ గమ్యం చేరుకున్న తీరు అన్ని కాలాలకు ఆదర్శంగా నిలిచింది. అదేవిధంగా ఆయన పేరుతో జరిగే వ్రతానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం హనుమాన్ వ్రతం ఆచరించేవారు అన్ని ప్రయత్నాల్లో విజయం సాధిస్తారని భావించి పూజలు చేస్తారు. ఇందులో భాగంగా పాండవుల వనవాస సమయంలో వారి కష్టాలను తీర్చడానికి వేదవ్యాస ఋషి యుధిష్ఠిర రాజుకు ఈ ఆచారాన్ని మొదట బోధించారు. ఈ వ్రతానికి ఉన్న ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు స్వయంగా ద్రౌపదికి వివరించాడని ఈ కథనాలు చెబుతున్నాయి. దీన్ని పురస్కరించుకుని ఆనాటి నుండి నేటి వరకు ఈ వ్రతాన్ని పాటిస్తూ భక్తిని చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన హనుమంతరావుపేటలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానంలో సామూహిక వ్రతాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది నండూరి రామ్మోహన్, సబితా దంపతులు పూజలు, అభిషేకాలు చేసి వ్రతాన్ని ప్రోత్సహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ముత్యాల సత్యనారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గమిని రామచంద్రరావు, ఎల్లాపరగడ ఉదయభాస్కరరావు, సప్తగిరి వాసు, నడిపల్లి సతీష్లు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ యొక్క ఆంజనేయ స్వామి వారిని కూర్చోడానికి ఆసనం వేసుకుని స్వామి గురించి నమస్కారం చేసుకోవాలి. సమర్పయామి. ఇప్పుడు ఆయన పక్కన తవలపాకులు వదిలిపెట్టేసాడు. ఇప్పుడు స్వామి వేసి ఆయనకి పాదాలు కడగడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడు స్వామి ఇప్పుడు మీరు కూడా మీ అంతా మీ చేతితో మీరు స్వామి వారికి అభిషేకం చేసి విద్యార్థులలో ఏకాగ్రతను పెంచుకునేందుకు ధ్యానం ఎంతగానో దోహదపడుతుందని సంబంధిత శిక్షకురాలు బి గాయత్రి తెలిపారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన మెడిటేషన్ శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. క్రమం తప్పకుండా ధ్యానం చేసే వారికి ధైర్యం చేకూరుతుందన్నారు. ఒక విషయం గురించి తదేయంగా ఆలోచించడమే ధ్యానం. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, భయం తగ్గుతుంది, నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది, మంచి నిద్ర పెడుతుంది, మనం యాటిట్యూడ్ మారుతుంది. ఇంకోటి మన అందరూ ముందు డిసిప్లిన్గా బిహేవ్ చేస్తున్నాం, మా యాటిట్యూడ్ బిహేవియర్
దాన్ని కూడా మనకి చేంజెస్ వస్తుంది. ఈ ధ్యానం ఎప్పుడు చేసుకోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్లో మనం లేచి మనం ఒకే ప్లేస్లో ఒకే సుఖాసనాల్లో కూర్చొని మనం ధ్యానం కన్ను మూసుకొని నా హృదయంలో దివ్య జ్యోతి వెలుగుతుందని కూర్చుంటే మనం ఆ డివైన్ పవర్ మన ఆత్మ పరమాత్మతో పాటు కనెక్ట్ అయ్యి ఆ డివైన్ పవర్ మనం రిసీవ్ చేసుకోగలం. అనంతరం ఇదే ప్రాంగణంలో పెయింటింగ్లో ఇందుకు సంబంధించిన నిపుణులు శిక్షణ ఇచ్చారు. ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయి అధ్యక్షతన జరిగిన ఈ 2 కార్యక్రమాలలో అధ్యాపకులు పాల్గొన్నారు. మీడియాపై జరుగుతున్న దాడులకు నిరసనగా తణుకు పాత్రికేయులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా మాజీ సంయుక్త కార్యదర్శి కొడమంచిలి కృష్ణ మాట్లాడుతూ ఈ వారం రోజుల్లో 2 చోట్ల వార్తా సేకరణకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై దౌర్జన్యాలు జరిగాయని చెప్పారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వివిధ పత్రికలకు ఛానల్స్కు చెందిన విలేకరులు పాల్గొన్నారు. ప్రజానాయకులు మాజీ ఎమ్మెల్యే రొటేరియన్ వైటీ రాజా జయంతి సందర్భంగా ఈ నెల 15వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 2 గంటల వరకు రోటరీ సీనియర్ నాయకులు మల్లిన అరుణ్ సారథి, అనపర్తి ప్రకాశ్రావుల ఆర్థిక సహాయంతో రోటరీ క్లబ్లు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు క్లబ్ కార్యదర్శి కటారి సిద్ధార్థ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ పి కృష్ణకిషోర్ హాజరయ్యే ఈ శిబిరంలో మెదడు, నరములు, వెన్నుపూస, మెడ, ఫిట్స్, తలపోట్లు లాంటి వ్యాధులను పరీక్షించి మందులను కూడా ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని సంబంధిత ప్రజలు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తణుకు క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో పట్టణంలోని నూలీ గ్రౌండ్స్లో శుక్రవారం ఏర్పాటు చేసిన యూత్ క్రిస్మస్ వేడుకల్లో అంతర్జాతీయ సువార్త గాయకులు డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ ఆలపించిన గేయాలు అందరినీ అలరించాయి. అనంతరం అంతర్జాతీయ క్రైస్తవ మత బోధకులు పాస్టర్ ప్రవీణ్ ప్రసంగించి విశ్వాసకులు ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు పాల్గొన్నారు. ప్రకటనలు